ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాప గురించి నాకు ముందే తెలుసు. మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. మీకు సంబంధం లేని పాప కోసం మీరు చూపిస్తున్న కన్సర్న్ నాకింకా బాగా నచ్చింది. చూడండి, పాపకు మీరు మదర్ అయితే నేను ఫాదర్ని. మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంతేనా, లేకపోతే మీ డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఆహా, అంతేనండి. అయితే పదండి, అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏమండి, అన్నీ మాట్లాడుకున్నారా బాబు? మీ అమ్మాయి నన్ను ఒక్కటే అడిగింది ఆంటీ. నేను ఓకే చెప్పాను. మీరు మా అమ్మాయిని ఏం అడగలేదా బాబు? అడగడానికి నా దగ్గర క్వశ్చన్స్ ఏవీ లేవంకల్. తను నచ్చిందన్న ఒక్క ఆన్సర్ తప్ప. అంటే మా చెల్లి మీకు నచ్చేసిందనమాట. తులసి, తనతో మాట్లాడాక ఇంకా బాగా నచ్చిందండి. నాకు తెలుసు బావగారు, మా చెల్లి మీకు నచ్చుతుందని. అబ్బాయికి అమ్మాయి ఓకే, మరి అమ్మాయికి అబ్బాయి ఓకేనా? ఏంటి తులసి, నీ అభిప్రాయం చెప్పు. మీ అందరికీ ఓకే అయితే నాకు ఓకేనా? నాకు ఓకేనా? థ్యాంక్ గాడ్, ఈ మ్యాచ్ అయినా ఫిక్స్ అయింది. ఇది మా అన్నయ్య చేసిన మ్యాచ్ ఫిక్స్ ఏమో అని నా డౌట్. ఏదైతేనే జరగదనుకున్న పెళ్లి జరుగుతుంది కదా. నాన్న, బావకి చెల్లి, చెల్లికి బావ బాగా నచ్చేశారు. ఇక లేట్ చేయకుండా ముహూర్తాలు పెట్టేసుకుందాం. అవునవును, నేను త్వరగా అమెరికా కూడా వెళ్ళాలి. వెంటనే మా పెళ్లి కూడా జరగాలి. అలాగే బాబు, పంతులు గారిని పిలిచి దగ్గరలో మంచి ముహూర్తం పెట్టిస్తాం. ఏమైంది ఫ్రెండు? ఎందుకొచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు ఫ్రెండు? మళ్ళీ ఎప్పుడొస్తావు? నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉన్న
పెట్టాక ఫోన్ చేయండి. అలాగే బావగారు, ఈలోపు మీరు వీసా అవి కూడా అరేంజ్ చేసుకోండి. ఓకే, వెళ్ళొస్తాను తులసి గారు. మ్, వస్తానండి. మంచిది బాబు. వెళ్ళొస్తాను. అలాగే బాబా. నన్ను ఆశీర్వదించండి చల్లగా ఉండు. బావా. వస్తానండి. బాయ్. మ్. బాయ్ అండి. జాను అత్తారింటికి వెళ్ళిపోయింది. రేపు మాపు తులసి కూడా అమెరికాకి వెళ్ళిపోతుంది. ఇంక నో వరీస్. డాడీ కాల్ చేస్తున్నాడేంటి? హలో డాడీ. ఆ బేబీ, అక్కడ ఏం జరుగుతుందమ్మా మీ ఇంట్లో? ఇందాక పెళ్లి చూపులు జరిగాయి. ఏంటి పెళ్లి చూపులా? అది నేను లేకుండానా? తులసి పెళ్లి చూపులకి మీరెందుకు డాడీ? ఇక్కడ ఎంగేజ్మెంట్ పెట్టుకుని అక్కడ పెళ్లి చూపులు చేసుకుంటున్నాడా? ఎంగేజ్మెంట్ ఏంటి డాడీ? ఎవరికి? సిద్ధుకి అక్కడే ఉన్నాడు కదా. వాడెందుకుంటాడు డాడీ? మరి పెళ్లి చూపులు అన్నావు? అవును, తులసికి నరేష్ అనే ఎన్ఆర్ఐ అబ్బాయికి. అంటే సిద్ధు కాదన్నమాట. ఏమైంది డాడీ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు బేబీ, ఉంటాను. అది కాదు డాడీ. ఏం లేదమ్మా, నీతో అన్ని తర్వాత మాట్లాడతాను. సరే అమ్మా, ఉంటాను. డాడీ డాడీ ఎందుకు ఫోన్ చేశాడు? సిద్ధు ఇక్కడికి వచ్చాడంటాడేంటి? ఏంటో. సిద్ధు అక్కడికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాడు?